రమేష్ షిప్పి నిర్దేశకత్వంలో వచ్చిన 1972 బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సీతా ఔర్ గీత సినిమాలో లాగా నిజ జీవితంలో జరిగిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. తూర్పు యూరోపియన్ దేశమైన జార్జియాలో ఇద్దరు కవల పిల్లలు పుట్టినప్పుడే విడిపోయి అనూహ్యంగా పెరిగి పెద్దయ్యాక కలిసిన ఒక హృద్యమైన నిజ జీవిత కథ ఇది. అమీ క్విటియా, అనో సార్టానియా వీరిద్దరూ కవలలుగా జన్మించారు. కానీ ఒక దుర్ఘటన వలన పుట్టగానే విడిపోయారు. వారిద్దరికీ తెలియకుండానే జార్జియాలో కేవలం కొన్ని మైళ్ళ దూరంలో నివసిస్తున్నారు. ఒక వైరల్ టిక్ టాక్ వీడియో, మరొక డ్యాన్స్ టాలెంట్ షో ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. సో వీరిద్దరి గురించిన కథనం ఏదైతే ఉందో BBC ఛానల్ వెలుగులోకి తీసుకొని వచ్చింది. జార్జియా దేశంలో వేళ్ళూనుకుపోయిన ఒక పెద్ద సమస్యను కూడా BBC వెలుగులోకి తీసుకురావటం విశేషం. అక్కడ ఆసుపత్రుల నుంచి దొంగలించబడి దశాబ్దాలుగా అక్రమంగా విక్రయించబడిన శిశువుల భయంకరమైన కుంభకోణం బయటపడింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ సమస్య ఇప్పటి వరకు చేయలేకపోయింది. ఆ గవర్నమెంట్ పరిష్కారం చేయలేకపోయింది, పరిష్కరించబడలేదు. అది అలాగే ఉంది ఆ సమస్య. సో మనం కథలోకి వస్తే అమీ అనోల ఆవిష్కరణకు ప్రయాణం కేవలం 12 సంవత్సరాల వయసులోనే ప్రారంభమైంది. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసుకోవడం పుట్టినప్పుడు విడిపోయి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మొదలైంది వాళ్ళ ప్రయాణం సమాంతరంగా. అయితే తనకు ఇష్టమైన టీవీ షో జార్జియాస్ గాట్ టాలెంట్లో నిమగ్నమైన అమీ తనలో అసాధారణమైన పోలికలతో డ్యాన్స్ చేస్తున్న మరొక అమ్మాయిని చూసి ఆవిడ ఒక్కసారిగా కంగారు పడింది. ఆ అమ్మాయి తడబడింది. డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి చాలా కాలంగా దూరమైన తన సోదరి అని ఆమెకు అప్పటికి తెలియదు. ఇక మరోవైపు ఆనోకు నీలిరంగు జుట్టు ఉన్న మహిళ తనలాగే అసాధారణంగా కనిపించే టిక్ టాక్ వీడియోను ఆమె అందుకుంది. ఆ వీడియోలో ఉన్న మహిళ ఆమె కవల అమీ అని తేలింది. అయితే ఈ కవలలకు జన్మనిచ్చిన అజాజ్ షోని 2002లో కాన్పు సమయంలో ఏర్పడ్డ అనారోగ్య సమస్యల కారణంగా ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు. ఈ తరుణంలో ఆమె భర్త గోచా గఖారియా ఒక విధ్వంసకర నిర్ణయం తీసుకున్నారు. ఏమిటంటే అనో అమీలను వేరువేరు కుటుంబాలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణం చేత ఇద్దరు కవలలైన అక్కా చెల్లెళ్ళు విడిపోయారు. అనో టిబిలిసిలో పెరిగింది, అమీ జార్జియాలో పెరిగింది. ఈ ఇద్దరికి ఒకరి ఉనికి గురించి మరొకరికి పూర్తిగా తెలియదు. 11 సంవత్సరాల వయస్సులో అదే నృత్య పోటీలో పాల్గొన్నప్పటికీ చూపరులు అద్భుతమైన పోలికను గమనించినప్పటికీ వాళ్ళిద్దరిలో ఎవరు కూడా వాళ్ళిద్దరు కవలలు అని గ్రహించలేకపోయారు. అది దురదృష్టం. అయితే సరదాగా చేసిన ఒక టిక్ టాక్ వీడియో, ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఏదైతే ఉందో వారి పునః కలయిక వరకు వారి జీవితాలు అంటే వాళ్ళు మళ్ళీ కలిసేంత వరకు కూడా సమాంతర మార్గాల్లో కొనసాగాయి. కానీ ఒకరికొకరు తెలీదు. అయితే కవలలు వారు విడిపోవడానికి ఏమిటి కారణం అని వెతికారు. అంటే వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత అప్పుడు ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. జార్జియన్ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ విక్రయించబడిన వేలాది మంది శిశువులలో మిగిలిపోయి కలుసుకున్న వారు కేవలం ఈ ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలుసుకున్నారు. మిత్రులారా, నిజంగా ఇది ఎంతో అద్భుతం. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, అవన్నీ కల్పితాలు అని వాటి గురించి మనం చాలా కథలుగా చెప్పుకుంటాం, ఇవన్నీ నమ్మకూడదు అని అనుకుంటాం. కానీ నిజ జీవితంలో నేను ముందుగా చెప్పినట్టు నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రచయిత దృష్టికి కానీ ఒక దర్శకుడి దృష్టికి కానీ
ఒక ప్రొడ్యూసర్ దృష్టికి కానీ వస్తే దాన్ని సినిమాగా తీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ జాగ్రత్త పడతాడు అనే ఉద్దేశంతో. సో సినిమా అన్నది ఎప్పుడూ సమాజాన్ని చెడగొట్టదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీలో ఉండే ఆ అలవాట్లు, మీలో ఉండే ఆ ప్రవర్తన, మీలో ఏదైతే ఉందో అదే సినిమా అన్నది రిఫ్లెక్ట్ చేస్తుంది. నిజంగా ఇది మీరు తెలుసుకోవాలి. చాలామంది అంటారు సినిమాలు చూసి చెడిపోతారు. ఎవరు చెడిపోడండి. చూసి చెడిపోవడానికి వాళ్ళు మనుషులు కదా, ఆలోచించే విధానం అంటూ ఒకటి ఉంటుంది కదా. సో ఎప్పుడు సినిమా అన్నదాన్ని నిందించకండి. అది నిజంగా మీరు సినిమాలో చూపిస్తున్నవి చాలా మీరు చూస్తూనే ఉంటారు. బయట మనం ఇంకా ఎక్కువగా చూస్తాం. సో మిత్రులారా, ఇది చాలా అత్యంత హృద్యమైన కథ. మన జార్జియాలో జరిగింది. ఎందుకంటే అక్కడ అది తూర్పు యూరోపియన్ దేశం. అక్కడ ఆసుపత్రుల్లో ఈ పిల్లల్ని దొంగలించటం, అది పక్క వాళ్ళకి అమ్మటం చాలా చాలా దౌర్భాగ్యమైన ఒక స్థితి ఉంది అక్కడ. కానీ అక్కడి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏమి చేయలేకపోయారు. సో మొత్తం మీద అమీ క్విటియా అనో సార్టానియా వీళ్ళిద్దరు కౌల పిల్లలు పుట్టినప్పుడు విడిపోయి 11 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రయాణం సాగి మరికొన్ని సంవత్సరాలకి మొత్తం మీద ఇద్దరు కలుసుకున్నారు. నిజంగా ఇది చాలా అద్భుతం అని చెప్పవచ్చు మిత్రులారా. థ్యాంక్ యూ.